హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా టేస్టీగా ఉండే కప్పు బొంబాయి రవ్వతో క్రిస్పీ జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. క్రిస్పీగా, గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. 1, 2తో అయితే అస్సలాగరు. అంత బావుంటాయి. ఈ జంతికలైతే రుచి అయితే సూపర్‌గా ఉంటదండి. రెగ్యులర్‌గా చేసే జంతికల రుచి కాకుండా ఒక్కసారి బొంబాయి రవ్వతో చేయండి. చాలా బావుంటాయండి. ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. అంత బావుంటాయండి. ఆయిల్ కూడా పీల్చవు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కప్పు బొంబాయి రవ్వతో జంతికలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. 3/4 కప్పు దాకా పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండీ! ఆ పప్పుని తీసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్‌ని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పును. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇప్పుడు ఆ పప్పును పక్కకు పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ మనము 1 కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి 2 కప్పుల వాటర్ తీసుకోవాలండి. వాటర్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో ఉంచి 1 కప్పు ఏ కప్పుతో అయితే మనం వాటర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండీ! ఆ రవ్వను వేసుకొని మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక నేను 1 టేబుల్ స్పూన్ దాకా రెడీమేడ్‌గా ఉండే బటర్ వేసుకుంటున్నానండి. మీరు దీని ప్లేస్‌లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయినా, నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయండి జంతికలైతే. ఇప్పుడు ఇలా మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. 5 నిమిషాల తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నాకు ఆ క్లిప్ మిస్ అయిందండి, రికార్డ్ కాలేదు. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. వాము 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసే వాటిలో మనం వాము వేసుకోవడం వల్ల అరుగుదలకు చాలా మంచిదండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్‌గా పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏమన్నా కావాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా 3, 4 నిమిషాల పాటు బాగా మర్దనం చేయాలండి. ఎంత సాఫ్ట్‌గా అయితే మనకు మురుకులు అనేవి అంత గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ పుట్నాల పప్పును, దాన్ని ఇలా జల్లించి వేసుకోవాలండి. ఇలా జల్లించి వేసుకోవడం వల్ల మనకు జంతికలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. ఇప్పుడు ఇలా జల్లించి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లించి వేసుకున్న తర్వాత ముందుగా అయితే మనము ఇలా రవ్వలో ఉన్న తడియ మనకు కాస్త సరిపోతుందండి. తర్వాత సరిపోయినంత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ముందైతే ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 3/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకొని ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందైతే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మనము జంతికల పిండి అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలండి. వేడి వాటర్ వేసే అవసరం లేదు. ఇలా నార్మల్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మరీ హార్డ్‌గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము దీంట్లో నుంచి కొద్దిగా పిండి తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్‌లో వేసుకోవచ్చండి. నేనైతే ఇలా చక్రాల్లాగా వేస్తున్నాను ఇవాళైతే. ఇప్పుడు ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా నేను స్టార్ గుర్తున్న బిళ్ళను పెట్టుకొని ఇలా పిండి వేసుకొని దాంట్లో ఇలా రౌండ్‌గా చుట్టలు చుట్టుకోవాలండి. మరి ఎక్కువ కాకుండా ఒక 3, 4 చుట్టులు చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా 1 బై 1 ఇలా ప్లేట్‌లో చేసుకోవాలి ముందుగా. ఇలా చేసుకున్నామంటే మనం ఒకవైపు ఫ్రై చేసుకుంటూ మరోవైపు ఇలా జంతికలు చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మన ఛానల్‌లో చాలా రకాల జంతికలు వెరైటీగా చేసినవి ఉన్నాయండి. టైం ఉంటే వెళ్ళి చెక్ చేయొచ్చండి. ఇలా చుట్టలుగా వేసుకోవాలి. ఒక 4, 5 దాకా వేసుకొని ఒకవైపు ఫ్రై చేసుకుంటూ మరోవైపు ఇలా చేసుకోవాలి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత నేను డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న జంతికలను వేసుకోవాలండి. మీకు ప్యాన్‌లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4, 5 దాకా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి.
ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలానే ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 ఇలా ఒకవైపు చేస్తూ మరోవైపు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. బొంబాయి రవ్వతో చేసినా కానీ ఈ జంతికలు అయితే చాలా తక్కువ ఆయిల్ పీలుస్తాయి. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఇక నేను అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకునే కప్పు బొంబాయి రవ్వతో ఈ జంతికలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. 10-15 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేసి పిల్లలకు స్నాక్గా లేదంటే టీ టైమ్ స్నాక్గా కూడా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. రుచి అయితే చాలా చాలా బాగుంటాయి. క్రిస్పీగా గుల్లగా సూపర్గా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.